వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. ఎవరైతే ఈ జూమ్ లో పార్టిసిపేషన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్లీ పేరు పేరున థ్యాంక్ యూ. మన కంపెనీ ఒక వండర్ఫుల్ మనకు ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లోకల్లో స్టార్ట్ అయిన కంపెనీ గ్లోబల్ లోకి వెళ్ళింది. కంపెనీ ఒకటే గ్లోబల్ కాదు, మనల్ని కూడా గ్లోబల్ కి తీసుకెళ్లే వాల్యూ పెంచింది అలాంటి కంపెనీ మెక్సెల్. ఎందుకంటే గ్లోబల్ కి తీసుకెళ్లే అవకాశం మనకి ఎందుకు వస్తుంది అంటే, మనం ఎవ్రీ వేర్ ఎక్కడైనా ఐడి క్రియేట్ చేసుకుని వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు. అంత ఆప్షన్ అయితే వచ్చింది. సిస్టమ్ మనం తెలుసుకోగలిగితే చాలు. ఐడి క్రియేట్ చేసిన దాంట్లో ఎగ్జాంపుల్, మనం ఒక పర్సన్ ని సేల్స్ మెన్స్ కింద కాకుండా ఒక పర్సన్ కి ఇస్తే ప్రాఫిట్ వస్తుందని చూసుకోకుండా అంటే పర్సన్స్ అంటే ఇప్పుడు నేను ఒక పర్సన్ ఉన్నాను, మహేష్ గారు ప్రొడక్ట్ కావాలని అడిగారు, లేదా ప్రసాద్ గారు ప్రోడక్ట్ కావాలని అడిగారు, నేను ప్రోడక్ట్ తీసి అమ్మేశాను. నాకు వచ్చిన దాంట్లో 2,000 అయితే ప్రోడక్ట్ నేను 2,500 ఎంఆర్పి ఉంటే దానికి అమ్మేశాను. లేదా 4,000 4,500 ఉంటే మనకు వచ్చేది 3,600 అయితే 4,500 అమ్మేశాను. అంటే అక్కడ రిటైల్ మార్జిన్ తీసుకుంటున్నాం చూసారా. అలా ఒక పర్సన్ మనం తీసుకోవడం వల్ల వాళ్ళకి తెలిస్తే డిస్కౌంట్ ఉంది, ఆఫర్ ఇది ఎవరికైనా ద్వారా తెలిసింది అనుకోండి, నెక్స్ట్ టైం మనతో వాళ్ళు జర్నీ చేస్తారా. హలో. డిస్కౌంట్ కి అందుకే మనకి ఇవ్వగలిగితే ఒక పర్సన్ ఇండస్ట్రీ, నా మొబైల్ ఇండస్ట్రీ నాకు కాంటాక్ట్స్ ఎన్ని అంటే అరౌండ్ ఇప్పుడు అయితే 5,000 అబోవ్, 5,000 అబోవ్, మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్. అలాగే ప్రతి ఒక్కరికి మినిమం 100 కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. 100 కాంటాక్ట్స్ లో అట్లీస్ట్ ఒక 30 మందిని కాంటాక్ట్స్ కానీ మనం తీయగలిగి, మనం 30 మంది ద్వారా మనం ఇప్పుడు నేను ఒకడినే ఇప్పుడు సేల్స్ మ్యాన్ దగ్గర పనిచేస్తానా, లేదా ఒక తెలివైన వాడిగా ఆలోచించి డబ్బుల కోసం ఆశపడితే సేల్స్ మ్యాన్. మనం రోడ్డు మీదకి వెళ్దాము, ఎవరినైనా ప్రమోట్ చేసి ఎక్కడైనా పంపిస్తున్నారు అనుకుంది, అది సేల్స్ మెన్ బ్రెయిన్. అదే పర్సన్ ని క్రియేట్ చేసే అవకాశం మనకి ఇచ్చినప్పుడు ఈ రిటైల్ ఇండస్ట్రీని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీగా కనెక్ట్ చేసింది మన కంపెనీ మెగ్జాన్. ఈ కంపెనీలో మనం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అయితే తీసుకున్నాం. ప్రతి ఒక్క లాగిన్ కి మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మనం కూడా ఐడి ఫ్రీ, ఐడి యాక్టివేషన్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎస్ సార్, అంతే కదా. ఐడి యాక్టివేషన్ జరిగిన తర్వాత మనం టీంని రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, మినిమం అమౌంట్ పెట్టలేదు. నేను బిజినెస్ ఇప్పుడు ఒక చిన్న షాప్ పెడితేనే లక్షల్లో ఖర్చు అవుతుంది. అప్పారావు గారు అంతేనా, సత్యనారాయణ గారు. ఒక చిన్న ఫ్యాన్సీ కొట్టో లేకపోతే ఒక టీ కొట్టో లేకపోతే ఇంకొక బ్యూటీ పార్లర్ ఏదైనా కొడితేనే లక్షల్లో ఖర్చు అవుతుంది. 1,00,000, 2,00,000, 3,00,000 ఖర్చు అవుతుంది మినిమం. మాక్సిమం దాని ఒక కెపాసిటీ బట్టి ఒక 10 లక్షలు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఒక మేడం వచ్చారు, వాళ్ళు కూడా 2 lakhs, 3 lakhs స్టార్ట్ చేశారు పికప్ అనేది. లాస్ అయ్యాం, క్లోజ్ చేస్తారు. కానీ పేషెన్సీగా 2 నెలలు 3 నెలలు కూడా పెట్టకుండా 2 లక్షలు లాస్ చేసుకున్నాం మనం. ఓన్లీ ఇక్కడ చిన్న పార్టీ అమౌంట్ తీయగలిగితే మన హెల్త్ వస్తుంది, దాంతో పాటు ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. దానికోసం ఈ రోజు మొత్తం ఒక ప్రెజెంటేషన్ అయితే ఇస్తాను. ఆ ప్రెజెంటేషన్ లో మనం ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ ప్రయారిటీ మన, నా పేరు కిరణ్ కుమార్ సూర్శెట్టి, నేను ఒక జిఎంసి మెంబర్. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే జాయిన్ అవ్వచ్చు దీంట్లో 1 ఐపీతో కూడా, నో కండిషన్స్. బట్ 1 ఐపీతో జరిగితే మనం కూడా ఎవరినైనా ప్రమోట్ చేస్తే 1 ఐపీ జరుగుతుంది. బట్ మనం ప్రమోషన్ అన్నది దీని బేస్ మీద వెళ్ళట్లేదు. మనం అవకాశం తీసుకోగలిగితే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వెళ్ళిపోయాం. ఆ మంచి ప్రాజెక్ట్ ఏంటనేది నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మనం కంపెనీ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది, ప్రతి ఇంట్లో కాఫీ ఉంటుంది. కానీ ఆ కాఫీ ఆ స్ట్రెస్ కి మాత్రం సెట్ అవ్వదు. ఓకే, వాళ్ళు ఏదో కాఫీ అలవాటు ప్రకారం వాడుతున్నారు తప్ప ఆ ఏదో పాలు టీ తాగుతారు, లేదా కాఫీ తాగుతారు, అలవాటు ప్రకారం తాగుతారు, కానీ స్ట్రెస్ రిలీఫ్ అయ్యే ఛాన్స్ లేదు. మంది ఆరా కాంబో కాఫీ. ఈ ఆరా కాంబో ఏంటంటే మనకి అవకాశం ఉన్నంత వరకు స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది, దాంతో పాటు చాలా వరకు అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అలాంటి కాఫీని ఎగ్జాంపుల్ గా మనకు ఒక సింగిల్ పీస్ 1,890 రూపాయలు అయితే, అంటే 1,900 రూపాయలు సింగిల్ ఎంఆర్పి కాస్ట్. దానికి మనకు వచ్చే డిపి ప్రైస్ ఎంత అంటే 1,500 అక్షరాల. హలో. 1,900ది, అదే 1,900ది మనకి 1,500కి వస్తుంది. అంటే ఎంత సార్ బెనిఫిట్, అర్థమవుతుంది కదా. బెనిఫిట్ అన్నది అరౌండ్ ఒక 400 రూపీస్ వరకు ఉంది, అవునా.
ఈ 400 రూపీస్ది ఒక కాఫీ మేడ్. అలాంటిది ఒక 10 కాఫీలు మన హ్యాండ్స్ లో ఉంటే బిజినెస్ స్టార్ట్అప్. ఇప్పుడు చూడండి, చిన్న షాపు, కిరాణా షాపు, ఇవి ఎలా అయితే పెడుతున్నారో ఒక 10 అంటే వాళ్ళు షాప్ పెడతారు, సామాన్ లేకుండానే పెట్టేస్తారా? మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టి సరుకులన్నీ తెచ్చుకుని పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటారు లేదా సార్? మనం అలాంటి ప్రాజెక్ట్ లో ఒక 10 స్ట్రెస్ కాఫీ మన చేతిలో ఉంటే ప్రమోషన్, మన హ్యాండ్, మన బ్రాండ్ అన్ని చూపించి మనం స్ట్రెస్ ఫ్రీ కాఫీ తాగుతున్నట్టు, లేకపోతే మనం ఏది ఇమేజ్ దాని ఒక బెనిఫిట్స్ మనం తెలియజేయగలిగితే. ఫ్రెండ్స్, నిన్న చాలా మంది అడిగారు, ఓకే మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కానీ ఆ ఇందులో లాగిన్ చేయలేకపోతున్నాం. వాళ్ళ కోసం నేను ఒక మంచి ప్రాజెక్ట్ అయితే బ్రెయిన్ లో వేసుకొని దాని తగ్గ మాట్లాడుతున్నాను. చాలా మంది అడిగారు, ఎస్ సార్, అవును సార్, చేయలేకపోతున్నాం సార్. చేయలేకపోతుంది మన మైండ్, మన బ్రెయిన్, మనం ఇది కాదండి. మనం చెప్పే వాయిస్ వాళ్ళకి కన్వే అవ్వట్లేదు. ఆ కన్వే చేసే దాంట్లో 13,000 అంటే మీరు ఫోర్స్ పెట్టాలి సార్. ఫోర్స్. సునీత గారు, రాజేశ్వరి గారు లేడీస్ కదా ఇక్కడ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు లేడీస్ ఉంటారు కదా. ఒక అమ్మ 9 నెలలు కడుపులో ఒక బిడ్డను పెట్టుకుంటారు కదా. 9 నెలల వరకు బేబీ ఏంటంటారు, అన్ని అవయవాలు రెడీ అవ్వడానికి 9 నెలలు పడుతుంది పేషెన్స్. ఓకే. రెండోది, బయటికి రావడానికి ఆ అమ్మ, ఆ పిల్లడు బయటికి రావాలంటే, బాబో బేబీయో లేకపోతే బాయో, బయటికి రావాలంటే ఏం చేస్తుంది? ఫోర్స్ పెడితేనే బయటకు వస్తుంది. వస్తారు నో సార్? ఫోర్స్ పెట్టిస్తారు లేదా ప్రతి ఒక్కరు డాక్టర్స్? ఏం మేడం, ఎస్ సార్ నో? ఆ ఫోర్స్ బయటికి రావడానికి ఏదైతే ఉందో, అప్పుడు జరిగిన ఫోర్స్ ఆ బేబీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ మదర్ గాని ఫోర్స్ పెట్టలేకపోతే చాలా వరకు అన్యాయం జరుగుతుందా లేదా? మదర్ గాని బేబీకి గాని. ఇవి కూడా చాలా కేసులు చూసాం లేదా? ఫోర్స్ పెడితే అన్యాయం బేబీకి లేదా మదర్ కి ఎలాగైతే జరుగుతుందో, అదే ఫోర్స్ మనం ఇక్కడ జాయిన్ చేసే ప్రతి ఐడికి పెట్టకపోతే మనకి అలాంటి అన్యాయమే జరుగుతుంది. మహేష్ గారు, ప్రసాద్ గారు, సుంత గారు, అదవుతుందా? మనం ఫోర్స్ పెడుతున్నాం సార్, ఫోర్స్ పెడతాండి సార్, ఫోర్స్. సార్, ప్రతి దానికి ఫోర్స్ కామన్. మనం పెట్టే ఫోర్స్ లో వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయించట్లేదు. ఫస్ట్ పాయింట్, డబ్బులు ఈ రోజు కట్టు రేపు వస్తాయని. ఒక మేడం ఫోన్ చేసి, ఎన్నో నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు 1 లక్ష పెడితే నీకు ఒక 6 నెలల్లో 15 లక్షలు. ఈ అమ్మాయి ఎవరి డబ్బులు ఎవరికి పంచుతుంది బాబు నువ్వు? అంటే ఇంకా బేవకూఫ్ మైండ్ సెట్ ఉన్నారా? మనం అలాంటి మైండ్ సెట్ కాదు కదా అన్న మైండ్ సెట్ తో మనం మాట్లాడాం. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్? 10 కాఫీ, మనం తాగే కాఫీయే కదా. సుంత మేడం కాఫీ తాగుతారు కదా బాగానే. ఆ కాఫీయే కదా మనం తెచ్చుకొని 10 ప్యాకెట్లు, 10 బాక్సులు పెట్టుకోమంటున్నాం. 10 బాక్సులు పెట్టుకుంటే మనం ఆ 10 బాక్సుల్లో 9 బాక్సులు రిఫర్ లో సేల్ చేసిన ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, 19,000 మైనస్ 13,000 ఎంత అమౌంట్? 6,000 రిటైల్ మార్జిన్ తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. హలో, అదవుతుందండి. రిటైల్ మార్జిన్ కంపల్సరీగా తీసుకోవచ్చు. వాళ్ళకి ఒక స్ట్రెస్ కాఫీ ఇచ్చి, వాళ్ళకి బిజినెస్ అలవాటు లేదు అనుకుంటే, లేదు. ఎంత మంచి అవకాశం అంటే, ఇలా ఫాస్ట్ ట్రాక్ అంటే కంపెనీ ఒకటి పెట్టింది, ఫాస్ట్ ట్రాక్ మేనేజర్ ఉంది. ఈ ఫాస్ట్ ట్రాక్ మేనేజర్ కాస్ట్ అప్రాక్స్ గా 19,000 ప్యాకేజ్ ఉంది. అలాగని 17,500 ప్యాకేజ్ ఉంది. ఏ ప్యాకేజ్ తీసుకున్నా ఫాస్ట్ ట్రాక్ లో 15 ఐపీ వస్తుంది. ఈ 15 ఐపీ మన మ్యాచింగ్ మనకి ఒక లెవెల్ ఇన్కమ్ తీసుకెళ్ళడానికి వస్తుంది, స్లీపింగ్ ఇన్కమ్. ఓకే. ఇలా ఎవరైతే జాయిన్ అయ్యారో, జాయిన్ చేశారో, నేను సత్యప్రసాద్ గారికి, లేకపోతే సునీత గారికి, రాజేశ్వరి గారికి, రాధాకృష్ణ గారికి, నాగరాజు గారికి, మహేష్ గారికి ఇలా ఐడీలు ఇచ్చాను. ఇలా ఐడీలు ఇచ్చిన దాంట్లో ముగ్గురు యాక్టివేషన్ చేశారు 13,000తో. అప్పుడు నాకు ముగ్గురు ద్వారా ఒక్కొక్కరి ద్వారా 1,500 వస్తుంది. హలో సార్, ఈ బిజినెస్ లో చిన్న కండిషన్ ఏంటంటే, రీపర్చేజ్ ఎవరి మంత్ జరగాలి కంపల్సరీగా 2 IP. 2 IP అంటే అప్పుడు మన ఇన్సెంటివ్ 60 అంటే ఎంత లెవెల్ అంటే 20 రూపీసా, 50 రూపీసా, 60 రూపీసా అవి వస్తాయి. అలాంటి రీపర్చేజ్ కంపల్సరీగా 3 months ఏదైతే ఉందో అది ఫ్రీగా వస్తుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ మేనేజర్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి. అదే నేను డైరెక్ట్ గా ముగ్గురిని కానీ ప్రమోట్ చేస్తే, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వింటున్నారో, చూస్తున్నారో, లైక్ చేస్తున్నారో తెలియదు కానీ, నేను పెట్టే ఎఫెక్ట్ అయితే చాలా మంచి ఎఫెక్ట్. నేను పెట్టుకుని పోతాను. ఎక్స్పెక్ట్ చేయాలి. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత తెలుస్తుంది సామెత. హలో,
ఇక్కడ ముగ్గురిని నేను రిఫర్ చేశాను, 4,500 వచ్చింది. అలా 4,500 వస్తే బిజినెస్ కిట్ అంటే బిజినెస్ స్టార్టర్స్ కిట్ ఏదైతే ఉందో ఆ కిట్ రివార్డ్ గా ఇస్తుంది కంపెనీ సైడ్ నుంచి. ఎన్ని 3 చేస్తే అన్ని ఇవి వస్తుంది. ఈ స్ట్రెస్ కాఫీ ఒకటేనా సార్ అంటే నో. హెయిల్ డాట్ 4, ఆరా కాఫీ ఒకటి. దీని ఎంఆర్పి 17,700. ఓకే. అలాగే డీడీ కిట్ 4, ఆరా ఆరా కాఫీ ఒకటి. దీని ఎంఆర్పి 17,200. ఏ ప్యాకేజ్ అయినా మనం తీసుకోవచ్చు, తీసుకొని మనం ముందుకెళ్ళచ్చు. ఏ ప్యాకేజ్ తీసుకున్నా సార్ మన హెల్త్ కోసమే అవేర్నెస్ ఇస్తున్నాం సార్. మనం డబ్బులు సంపాదించడానికి ఇక్కడ రాలే, ఫస్ట్ హెల్త్ సంపాదించడానికి వచ్చాం. మనం వాడతాం 2 months 3 months 4 months వాడతాం. వాడతామా లేదా? వాడిన తర్వాత కొంతమందికి తెలియజేయడంలో తప్పు ఉందా? మనం మోసం చేస్తున్నాం సార్, మీ హెల్త్ బాగుంటది. ప్రసాద్ గారు, మీ పక్కన మన రాజు గారు ఉన్నారు కదా, ఆయన వాడతారా? వాళ్ళకి హెల్త్ గురించి చెప్తున్నాం మనం. ఎగ్జాంపుల్ ఆయన వాడతారా లేదా? మనం ఏం మోసం చేయట్లేదు కదా సార్. మీ హెల్త్ కోసం ఒక టిప్ ఇచ్చాం, దాంతో పాటు సప్లిమెంట్ ఇచ్చాం. అలా చేయగానికే ఈ 13,000 ప్యాకేజ్ తీసుకుంటే ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి 1,500 వస్తుంది స్పాట్. సార్ వారంలో ముగ్గురు కానీ రిఫర్ చేస్తే 4,500 చిన్న ఇన్కమే సార్. ఇంటూ 4 weeks అంటే ఎంత సార్? యావరేజ్ గా ఈ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమే 20,000 అండి. రిమైనింగ్ ఇన్కమ్స్ చాలా ఉన్నాయి, అది 10-15,000 పైన వస్తుంది. అంటే ఆలోచించండి, ఒక 30,000 ఇన్కమ్ కావాలి మంత్లీ అంటే మనం వారానికి ముగ్గురిని కానీ ఫాస్ట్ ట్రాక్ మైండ్ సెట్ లో కానీ పెట్టగలిగితే, అదే డూప్లికేషన్ చేయగలిగితే పెద్ద టాస్క్ అయితే లేదు. మన టీంలో ఆల్రెడీ ఇవ్వండి, ఫాస్ట్ ట్రాక్ మేనేజర్ 15 ఐపీ ఈచ్ గ్రూప్. మనం ఫస్ట్ ముగ్గురిని ప్రమోట్ చేస్తాం, ఆ ముగ్గురు డెవలప్ అయి 9 members అవుతారు. అవుతారా లేదా? మనస్ఫూర్తిగా పెడితే 9 మంది కాస్త 27 మంది అవుతారు. అవుతారా లేదా? మనస్ఫూర్తిగా అవుతారు. 81 మంది అవుతారు. 243 మంది అవుతారు. ఇలా అయితే ఒక ₹1,00,00,000 కంపెనీలో ఒక మంచి క్లబ్ ఉంది, ఆ క్లబ్ లోకి వెళ్తాం. ఆ క్లబ్ లోకి వెళ్ళగానే మనం స్లీపింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. పని చేయకపోయినా తీసుకొచ్చి ఇన్కమ్ ఇస్తుంది మన కంపెనీ. హలో, పని చేయకపోయినా తీసుకొచ్చి ఇన్కమ్ వస్తుంది. అలాంటిది నాకు తెలిసి జీవితంలో మనం ఎంత చేసినా ఆ ఇన్కమ్ రాదు. మనం రోడ్డంతా తిరిగేసి ఏదేదో యాక్టివిటీస్, మనం 4-5 రకాల కంపెనీలు, 4-5 రకాల బిజినెస్లు ఎన్ని చేసినా రాంది మనకి ఈ యొక్క స్లీపింగ్ ఇన్కమ్ లో ఉంది. దానికి మనం చేయాల్సిన చిన్నది, ఫాస్ట్ ట్రాక్ ని మనం ప్రమోట్ చేయాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ ని ప్రమోట్ చేసిన వాళ్ళలో ఫస్ట్ మన సత్యప్రసాద్ గారు, భవానీ గారు, అలాగే 18 వరకు హైయెస్ట్ మన టీంలో అప్పాద గారు చేశారు. ఓకే. అలాగే లక్ష్మణ్ గారు నిన్న ఒకటి చేశారు ఫాస్ట్ ట్రాక్. ఓకే. కంగ్రాచులేషన్ మీ అందరికీ కూడా, ఒకసారి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్. ఒకసారి క్లాప్స్ రూపంలో వాళ్ళకి కంగ్రాచులేషన్ ఇస్తాం. సత్యప్రసాద్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే మన అప్పాద గారు. ఓకే, కంగ్రాచులేషన్ అండి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మన కంపెనీ ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మనం ఇచ్చింది కదా, ఒకసారి మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకొని, ఇప్పుడు దీంతో పాటు మన కంపెనీలో ఒక వండర్ఫుల్ ఏంటంటే వీక్లీ బోనస్. వీక్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే థర్స్డే. ఈ థర్స్డే స్టార్ట్ అవుతుంది, వెన్స్డే క్లోజ్ అవుతుంది. సార్ ఈ రోజు థర్స్డే స్టార్ట్ అయ్యి వెన్స్డే క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ట్యూస్డే పే అవుట్ వస్తుంది. ఓకే. లేడర్స్ సపోర్ట్ బోనస్ అనేది ఒకటి పెట్టామండి వీక్లీ. ఈ వీక్లీ టాస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చిన్నబాబు సార్ అండ్ శ్రీనివాస్ గారు అండ్ 4 team members ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అలాగే అందులో నేను కూడా ఒక మెంబర్, వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే. ఎవరైతే ఉన్నారో లీడర్షిప్ బోనస్ అనేది ఇది ఎడిషనల్ బోనస్ అండి. 2,000 నుంచి 40,000 వారంలో తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మన టీంలో ఎంతమంది తీసుకున్నారో, లేదా మన ఎంటైర్ టీంలో ఎంతమంది తీసుకున్నారో చూద్దాం ఒకసారి. ఇక్కడ 50 IP 50 IP 50 IP 3 గ్రూపుల్లో ఈ వారం మొత్తం జరిగిన బిజినెస్ కి మనకి ₹2,000 వస్తుంది. ఏది? గిఫ్ట్ గిఫ్ట్ ఫండ్. ఇది డాక్టర్ కేసీబీ కోర్ టీమ్ ఇచ్చే గిఫ్ట్ ఫండ్ 2,000. కంపెనీ నుంచి 2,500 గ్లోబల్ స్టార్ ఫండ్. అందులో ఫస్ట్ అచీవర్ పర్సన్ అయినా, ఫస్ట్ రోజు పెట్టిన రోజు నైట్ 10కి ఎందుకు అయింది మనకు మీటింగ్ అని ఎంత అయిన తర్వాత ఫస్ట్ అచీవ్మెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సార్ ఏం చేశారు, 2,000 ప్లేస్ లో ఇంకో 1,000 యాడ్ చేసి 2,000 ఇచ్చారు. సెకండ్ డేలో మనం ఏదైతే చెప్పామో సెకండ్ డేలో మళ్ళీ సేమ్ ఫస్ట్ 5 members కి ఇస్తానని చెప్పారు. ఏంటి అంటే 3,000. అందులో టీమ్ సపోర్ట్ తో నాది, సత్యప్రసాద్ గారిది 3,000 చూడండి పే అవుట్. లక్ష్మణ్ గారిది
3000 రాజేశ్వరి గారు సెకండ్ డే. ఓకే, సెకండ్ డే కంప్లీట్ అయింది. ఈ సెకండ్ డే కంప్లీట్ అయిన వెంటనే మనకి అకౌంట్కి అమౌంట్ రాగానే అదే రోజు వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళలో లేడీస్, వైఫ్ అయితే వైఫ్కి ఇచ్చారు, నేను పేరెంట్కి ఇచ్చాను. రాజేశ్వరి మేడం హస్బెండ్కి ఇచ్చారు. ఇది ఒక సూపర్ హ్యాపీనెస్. ఇది వాళ్ళకి పే అవుట్ అమౌంట్ ఇస్తే 3000 వచ్చిందే కదా. మనకి మిగతా అమౌంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది ఫండ్, గిఫ్ట్ ఫండ్ మాత్రమే. ఓకే, అలాగే థర్డ్ డే, థర్డ్ డేలో జరిగిన దాంట్లో మన అప్పారా గారు 3000 వాళ్ళ మిసెస్కి అప్పుడే ఎంటర్ చేశారు. ఇది రాజాని మునిరెడ్డి గారు, ఈయన చిరుబాబు సార్ టీము. ఓకే, ఆయనకు 3000. ఈయన మన టీమే, మన అప్పారా గారు వాళ్ళ బ్రదర్ బావగారు జితేంద్ర, అలాగే 3000 పంపించారు. వాళ్ళ బ్రదర్ అర్జున్ 3000 వచ్చింది. ఇదంతా ఇన్కమ్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 150 అయితే 4000 రూపీస్ మళ్ళీ అడిషనల్. అదే వీక్ లో జరిగితే, సేమ్ వీక్ లో జరిగితే 2000, 4000. అక్కడ గ్లోబల్ స్టార్ 1, 2 7500. అంటే టోటల్ గా మనం ఇక్కడ ఒక 13,000, చూడండి ఎంత తీసుకున్నాం, 13,500 అమౌంట్ తీసుకున్నాం. అదే ఫాస్ట్ ట్రాక్లతో మనం బిజినెస్ జరిగితే బీభత్సం అయిపోతుంది ఇన్కమ్. ఒకే మంత్ లో, ఒకే వీక్ లో బీభత్సమైన ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎక్కడ కనీవి చూడలేని ఇన్కమ్ అయితే ఇందులో తీసుకోవచ్చు. అలా తీసుకున్న వాళ్ళు ఒకరు ఉన్నారు, అది కూడా చూపిస్తాను. ఓకే, సరగన అప్పార గారు 4000 కూడా అచీవ్మెంట్ అయ్యారు ఆయన. ఓకే, కంగ్రాచులేషన్. ఈ రోజు ఆయనకి పేఅవుట్ ఇచ్చారు. ఇదిగోండి, 8th June 5:49 జూమ్ లో జరిగింది. జూమ్ లో జరిగిన వెంటనే పేఅవుట్ ఇచ్చారు. ఓకే, ఇదో 4000. కంగ్రాచులేషన్ అప్పార గారు. అలాగే ఇప్పుడు ఎవరైతే అచీవ్మెంట్స్ తీసుకున్నారో, అచీవ్మెంట్ ఎవరైతే తీసారో ఒక్కొక్కరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఓకే, అలాగే 500 చేస్తే 14,000. సేమ్ వీక్ లో చేస్తే 2000, 4000, 14,000. టోటల్ గా 20,000. కంపెనీ గ్లోబల్ స్టార్ బోనస్ 20,000. అలాగే 1000 అయితే 20,000 ఫండ్. సేమ్ వీక్ లో జరిగితే 40,000. గ్లోబల్ స్టార్ ఫండ్ 30,000. అంటే ఈ వీక్ దాటిపోయింది, బుధవారం దాటిపోయింది. మళ్ళీ లక్ష్మణం స్టార్ట్ చేస్తే మళ్ళీ 58 నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ బోనస్. ఓకే, క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇది మన దాంట్లో కంపెనీ ఇచ్చిన ఫాస్ట్ ట్రాక్ మేనేజర్ కూడా చాలా అద్భుతమైతే ఉంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేసే ఛాన్స్ తీసుకోండి. ఫస్ట్ మన సత్యప్రసాద్ గారు, లక్ష్మణ్ గారు, రాజేశ్వరి గారు అవకాశం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. తర్వాత అప్పార గారు. తర్వాత అప్పార గారు. మొత్తం ఈ అందరూ కలిపి మాట్లాడే ఛాన్స్ అయితే తీసుకోండి. ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడే ఛాన్స్ తీసుకుందాం. వెల్కమ్ సత్యప్రసాద్ గారు. నమస్తే అండి అందరికి. నమస్తే ఆల్ మెగ్జన్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే విన్ టు విన్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎప్పుడైతే మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ అనేది అనౌన్స్ అయిందో, సో కిరణ్ గారు అయితే నాకు చెప్పడం జరిగింది, ఇలా ఫాస్ట్ ట్రాక్ లాంచ్ అయింది, చాలా బాగుందని. సో అప్పుడు అయితే చేద్దామని నిర్ణయం తీసుకుని కిరణ్ గారు సపోర్ట్ తోటి ఇదైతే కంప్లీట్ చేయడం జరిగిందండి. సో అద్భుతంగా మనకి ఆ ఫాస్ట్ ట్రాక్ కంప్లీట్ చేయడం వలన చాలా మనీ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకి 1,500 ఏమో మనకి ఇన్సెంటివ్ ఇస్తున్నారు, అలాగే మనకి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, అలాగే నాదైతే స్టార్ బోనస్ ఒకటి కంప్లీట్ అయింది. సో ఈ రకంగా టోటల్ గా ఎంత మనకి వచ్చింది? టోటల్ గా ఏదో 4,500 ప్లస్ 6,000 ప్లస్ 5,000 అండి. మూడు స్టార్ టు మూడు కంప్లీట్ అయింది. అంటే 3, 3, 6. 6 ఇంటూ 1,500, 9,000. మీది మీ మిసెస్ ది కలిపి అవును, అంతే కదా, అవునండి, 9,000. అవును. నెక్స్ట్ మీకు ఇది ఒక లీడర్షిప్ మ్యాచింగ్ బోనస్ ఒక బోనస్ 3,000. మ్యాచింగ్ బోనస్, స్టార్ బోనస్ ఏది వచ్చింది 2 కదా. 6,000. మ్యాచింగ్ బోనస్ 6,000. నెక్స్ట్ స్టార్ బోనస్ అదే 5,000 5,000. స్టార్ టు కంప్లీట్ అయింది అది. టోటల్ గా ఎంత వచ్చిందంటే 23,000 ఫ్రెండ్స్.
ఒక 6 ఫాస్ట్ ట్రాక్ ద్వారా 23,000 తీసుకునే అవకాశం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అన్ని కూడా పెద్ద టాస్క్. సూపర్. 23,000 ఫాస్ట్ ట్రాక్ రప్పించాలి. చూడండి, ఆల్రెడీ పవర్ లైన్ ఉన్న వాళ్ళకి అంత మంచి అవకాశం అయితే వచ్చింది. కంగ్రాచులేషన్ అండి. 23,000 పే అవుట్ అయితే థ్యాంక్ యూ సార్. తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే లక్ష్మి గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్ మ్యాగ్జన్. అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ అండి, మా టీం మెంబర్స్ 20 మెంబర్స్ అందరు. ఎందుకంటే ఈ యొక్క స్పెషల్ ఏదైతే ఎల్ఎస్పి ఉందో మన డాక్టర్ చంద్రబాబు గారు అండ్ కోర్ టీమ్ పెట్టిన దాంట్లో నేను కూడా కంప్లీట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు కిరణ్ సార్ సపోర్ట్తో, అలాగే మా సిస్టర్ కూడా మా టీంలో చేయడం జరిగింది. నిజంగా ఈ ఆఫర్ అయితే చాలా అద్భుతం అండి. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగ్ 5:30 5:40కే మనకి ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పెట్టిన ఆఫర్ 2,000, దాంతో పాటు 1,000 కూడా అక్కడ వెంటనే మనకి సెండ్ చేయడం జరిగింది. అలాగే మన టీంలో విన్ టీంలో ఫస్ట్ డేనే 4 మెంబర్స్ అయితే చేయడం జరిగింది. నిజంగా అద్భుతం అండి. దాంతోపాటు ఏదైతే అమౌంట్ వచ్చిందో అది ఇంట్లో ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి చెప్పిన వెంటనే మనం వాళ్ళకి అందజేయడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా మిసెస్ అయితే. ఎందుకంటే 3,000 రూపీస్ ఇచ్చిన వెంటనే, అంటే అందరూ వేరే వేరే ఆలోచిస్తారు, తనైతే నాకు ఇప్పటికీ షాకింగ్. అంటే నేను ఇచ్చిన తర్వాత సరే స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, పిల్లడికి అంటే బాబుకి బుక్స్ కొనేస్తానండి. నాకైతే నిజంగా ఏమన్నా అర్థం కాలేదు. అంటే నువ్వు ఏదైనా కాకపోతే కొనుక్కో, లేకపోతే యూజ్ చేసుకుంటే లేదు నేను తనకే బుక్స్ కొనేస్తాను, నేను దాంట్లో మిగతా అమౌంట్ నువ్వు నేను బుక్స్కే పెట్టేస్తానని చెప్పింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే అలాగే అమౌంట్ మనం చేసుకుంటూ వెళ్తే దీంట్లో మంచి ఇన్కమ్ అయితే ఉంది. దాంతోపాటు ఈ ఫాస్ట్ ట్రాక్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా మనకి నేనైతే ఒకరికి ఒక ప్రోడక్ట్ అయితే ఇచ్చాను. వచ్చిన అమౌంట్కి నేను ఎక్స్ట్రా కొంచెం ఫాస్ట్ ట్రాక్ ఒకటి అయితే కంప్లీట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది మనకి. ఎందుకంటే ఈ ఆరా కాపీ, స్పెసిఫీ కాపీ ఏదైతే ఉందో అది, అలాగే డీడీ కిట్ అనేది పెట్టాను ఆర్డర్. ఇంకా 2 కంప్లీట్ చేస్తే నాది టాస్క్ ఒకటి కంప్లీట్. అలాగా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మనము మన టీంతో పాటు ఎన్నైనా చేసుకునే అవకాశం అయితే ఇందులో ఉంది. ఎందుకంటే ఇంతకుముందు రకరకాల వాటికి చెప్తున్నారు కదండి, అంటే ఒక 5 నెలలు 6 నెలలు చేయవలసి వచ్చేది. ఒక పట్టుకొచ్చి నెలకు వచ్చి 15,000 పైనే మేము అమౌంట్ పెట్టి చేయడం అయ్యి జరిగేది. కానీ యూజ్లెస్. అంటే అక్కడ డబ్బులు అయితే వచ్చేవి కాదండి. ఏంటంటే ఒక టార్గెట్ అచీవ్ అవ్వాలి, చెయ్యాలి ఆ టైప్ తప్ప అమౌంట్ అయితే చూసాను కాదండి. ఇక్కడ బుకింగ్ అయిన వెంటనే మనకి అమౌంట్ అనేది కనపడుతుంది. చాలా అద్భుతం నిజంగా. థ్యాంక్ యూ అండి ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు. స్పెషల్లీ మా టీంలో కూడా ఇంకా ఎక్కువ మందిని ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ మీద నేను క్రియేట్ చేసుకుంటాను అందరినీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అంటే ఆల్రెడీ 2 వాయిస్ అయితే విన్నారు కదా. ఓకే, ఇంకా పవర్ఫుల్ వాయిస్ అయితే వింటారు. ఓకే, అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అవకాశం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినే ఛాన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది ఇంకా చాలా మంచి అమౌంట్. ఇప్పుడు ప్రసాద్ గారు 23,000, అలాగే లక్ష్మి గారు ఇలా తీసుకున్నారు. అలాగే రాజేశ్వరి గారు కూడా చాలా వండర్ఫుల్ ఇన్కమ్ అయితే తీసుకున్నారు. ఆవిడ కూడా ఈ యొక్క అచీవ్మెంట్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్ సిస్టర్. ఆవిడ కూడా అప్రాక్స్ గా ఒక 15,000 దగ్గర ఒక నియర్ బై తీసుకున్నారు. ఆవిడ కూడా కంగ్రాచులేషన్. స్టార్ బోనస్ కూడా కంప్లీట్ చేసుకుని. అలాగే ఇంకా ఫైనల్ రాజేశ్వరి గారు, మీకు అవకాశం ఉందంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ఓకే, లేదు అంటే మాత్రం మన ఛాన్స్ తీసుకుందాం. అపార గారు, మీరు అన్మ్యూట్ చేసుకునే ఛాన్స్ తీసుకున్నాం. వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ అందరికి, మ్యాగ్జాన్ ఫ్యామిలీ మెంబర్లకి ఆరోగ్య ఆనంద ఆరోగ్య శుభాకాంక్షలు అండి. అలాగే ఏదైతే కంపెనీ పెట్టిందో ఈ ఆఫర్ అయితే చాలా బాగుందండి. అదైతే మా బ్రదర్ కి, మా బామ్మర్ది అంటే మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడికి చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే వాళ్ళు ఆ ఆఫర్ ని గ్రాప్ చేసుకున్నారు. అంటే మెయిన్ ఏంటంటే మనం అనుకుంటాం అమౌంట్ పెట్టేస్తున్నాం కదా అది పోతుందని. అమౌంట్ అయితే మన ప్రొడక్ట్ రూపంలో మన దగ్గర ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఆ
గ్రూప్ ఏ లో 3 పెట్టుకొని వాళ్ళు డైరెక్ట్ గా రుణాన్ని తీసుకున్నారు. 50 అయిపోయి తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఇక్కడ ఒక బి గ్రూప్ లోని సి గ్రూప్ లోని ఇద్దరు కూడా అరేంజ్ చేసుకున్నాను వాళ్ళిద్దరిని. చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు డైరెక్ట్ గా ఆ, ఇప్పుడు లీడర్షిప్ ప్రమోషన్ ముగ్గురికి వచ్చింది. నేను కూడా 2000 తో పాటు 1000 ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే మా బామర్ది మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయన కూడా 2000 బదులు ఇంకొక 1000 ఎక్స్ట్రా తీసుకున్నారు. అలాగే మా బ్రదర్ కూడా 2000 బదులు ఎక్స్ట్రా 1000 సార్ ఏదైతే గిఫ్ట్ రూపంలో ఇచ్చారో ఇచ్చారు అమౌంట్. వెంటనే వెంటనే జస్ట్ మనం ఏదైతే మనం ఇది అవ్వగానే జస్ట్ విత్ ఇన్ ఒక సెకండ్ లోనే మన డాక్టర్ శ్రీనివాస్ గారు అమౌంట్ అయితే మన అకౌంట్ కి పే చేశారు. ఆ అమౌంట్ అయితే నేను మా మిస్సెస్ కి ఇచ్చాను. మా మిస్సెస్ ఏం చేసిందంటే ఈ మంత్ 27th మా పెద్ద పాప బర్త్డే ఉంది. నిన్నే డైరెక్ట్ గా మా మిస్సెస్ అకౌంట్ నుంచి మా పెద్ద పాపకి ఫోన్ పే చేసిందన్నమాట. ఆ అమౌంట్ తీసుకో, నువ్వు ఏదైనా మంచి డ్రెస్ తీసుకో అని. అంటే మనం మన మిస్సెస్ కి ఇచ్చాం. యాక్చువల్గా ఈ ఆలోచన మంది కాదు. అదే చంద్రబోస్ గారు అని ఒక ఆయన ఏదో పెడితే యాక్చువల్ అందరికీ నచ్చి అందరూ కూడా అలాగే చేస్తున్నారు. అలాగే మా పాప తీసుకుంది. మా పాప చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. యాక్చువల్ నిన్న తీసుకెళ్ళమంది, డాడీ డ్రెస్ కొందాం తీసుకెళ్ళి డాడీని. కాకపోతే నేను కొంచెం ఫంక్షన్ వెళ్ళడం వల్ల నాకు అవ్వలేదు. ఈ వీక్ లో అది తనకి డ్రెస్ తెచ్చి. చంద్రబోస్ గారి ఐడియా కాదు, సిఇఓ సార్ ఐడియా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంచి ఐడియా అండి యాక్చువల్ ఇది. గా సిఇఓ సార్ అంతకు ముందు నామినీ బోనస్ అని మనకు వచ్చిన దాంట్లో 50% వాళ్ళకి పేఅవుట్ లో పంపించారు. ఓకే, దాని బేస్ మీదే మిగతా లీడర్స్ మాట్లాడడం వల్ల అది బాగుందండి. ఇన్ఫర్మేషన్. అవునవును, అయితే మాకు ఆ విషయం తెలీదు. నిన్న అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారు చెప్పారో మనకు ఆ విషయం తెలిసింది. నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఇంకోటి ఏంటంటే పేఅవుట్ ఒకసారి మీ పేఅవుట్ ఎంత తీసుకున్నారో ఒకసారి చెప్పండి. టోటల్ ఇప్పుడు ముగ్గురు కలిపి చూడండి 3000 చొప్పున. లీడర్షిప్ ముగ్గురిది 3000 అండి. అంటే 3000 అంటే 3000, 9000 టోటల్. 9000. అలాగే ఫాస్ట్ ట్రాక్ మొత్తం 1500, కలిపి 1500, 1500. అలాగా ఫాస్ట్ ట్రాక్ కి 1500 అంతే కదా. అలాగా 1500 18 చెప్పిన. ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నారు. అవును, 18 ఇంటూ 1500 అండి. 27000. నెక్స్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ నా వరకు 50. అయితే 50 అంటే 100 అండి. 100 ఇంటూ 6000 60 6000 రూపీస్. అది 6000 6000 6000 12000 6000 12000 వాళ్ళది. వాళ్ళది. నాది 150 అండి. నెక్స్ట్ అంటే 2500 వాళ్ళిద్దరివి, అంటే 5000 స్టార్ బోనస్. అవును, స్టార్ బోనస్. 2500. ఓకే, ఇప్పుడు మీది 150 అంటే 150 అంటే 300 అయితే 300 300 ఇంటూ ఇంటూ 60 అంటే 60 రూపీస్ 18000. 18,000 అండి. 18,000. ఎస్, 18000. ఓకే, నెక్స్ట్ అవును. ఏదైతే నాది తీసుకున్నారో స్టార్ 1 ఇప్పుడు అయ్యింది, 2 అయింది. స్టార్ 2 కూడా 5000 యాడ్ చేయాలి. ఇప్పుడు టోటల్ గా 7500 అదొకటి. అవును, ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరూ తీసుకున్న అమౌంట్ ఎంత అంటే 12000 మ్యాచింగ్ ఇన్కమ్, అదే గ్రూప్ ఇన్సెంటివ్. దాని మీద 20% ఇది మెంటర్ బోనస్. 2400. ఓకే, టోటల్ గా 7 ఇన్కమ్స్ తీసుకున్నాయి. ఇంకేమున్నాయా? అలాగే ఉన్నాయి, వెల్కమ్ కిట్స్ ఉన్నాయి కదా, అవి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి కదా. అవి వదిలేండి. గిఫ్ట్స్ మాత్రం ఒక 3 చొప్పున మనకి ఏదైతే ఉందో అవి గిఫ్ట్స్ కూడా తీసుకున్నారు. అది మినిమం ఒక అవును, 15, అంటే 1500 వేసుకున్నా సరే కొన్ని ఇంటూ 1000 వేసుకున్నా ఎంతమందికి కానీ దగ్గర దగ్గర ఆ, అరౌండ్ గిఫ్ట్ అమౌంట్ పక్కన పెడదాం. ఎలాగంటే 3 అంటే 18 డివైడెడ్ బై 3 కదా, అంటే 6 ఇంటూ 1000 రూపీస్ మీరు అన్నట్టు వేసుకున్నా 6000 గిఫ్ట్ 6000 అది. అమౌంట్. ఎస్, గిఫ్ట్స్. ఓకే, ఈ 6 మెంబర్స్ కి గిఫ్ట్ కింద మీరు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది మీ దగ్గర, మీ చేతిలో. ఇప్పుడు మీరు అవును, ఎంతవరకు అంటే 8 ఇన్కమ్, 8 టైప్ ఆఫ్ తీసుకున్నారు. ఓకే, అవును, అవునవును. ఇది చిన్న విషయం ఏం కాదు. అది కూడా విత్ ఇన్ 2 మెంబర్స్ మీద. నేను చూడండి ఇక్కడ ఉమ్. అంటే టోటల్ గా మీ అమౌంట్ కూడా నేను ఎవరైనా ఉంటే క్యాలిక్యులేషన్ వేసి ఉంటారు. ఒకవేళ క్యాలిక్యులేషన్ వేసి ఉంటే మెసేజ్ పెట్టండి, లేదంటే నేనే దాన్ని ఎంత అన్నది మీకు డైరెక్ట్ గా చెప్పే ఛాన్స్ తీసుకుంటాను. టోటల్ గా అక్షరాల 80,900. కంగ్రాచులేషన్, సూపర్ ఓకే. సూపర్. ఓన్లీ అందులో 18 ఫాస్ట్ ట్రాక్లతో టీడీఎస్ ఒక 2% కట్ అయినా 79,000 చేతికి వస్తుందండి. -2% తీసుకున్న 79,000 మన పేఅవుట్ లో అకౌంట్ లో
పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది అవకాశం తీసుకోండి. అందుకే మనం ఒకసారి చూడండి 79,000 కిడ్స్, ఓన్లీ ఫర్ 2 మెంబర్స్ మళ్ళీ. ఓన్లీ 2 మెంబర్స్ ని మనం ఆ 50 ఐపీని ఫాస్ట్ ట్రాక్ కన్వర్ట్ చేయగలిగితే 3 గ్రూప్స్ లో, ఈచ్ పర్సన్ 3 గ్రూప్స్ లో మనం చేయగలిగితే వచ్చిన దానికి 79,082. అందులో 6,000 ప్లస్ గిఫ్ట్ అమౌంట్. చిన్న విషయం ఏం కాదు. కంగ్రాచులేషన్ అప్పారావు గారు. ఆ, చాలా చాలా థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. మూమెంట్. 80,000 నియర్ బై అంటే చిన్న విషయం కాదు అది కూడా. దానికి యాక్చువల్ గా ఈ తగ్గట్టుగా ఆఫర్ పెట్టినప్పుడు తెలియదు, మర్చిపోయాను. ఎందుకంటే మళ్ళీ మీరే చెప్పారు అదంతా. ఇంకొక 4,000 ఉంది, మర్చిపోయాను. ఈ రోజు ఇంకొక 4,000 పంపించారు కదా. ఎస్ ఎస్, రెండో ఆ, దీనికి 150 మ్యాచింగ్ 4,000. ఎస్. అదొక 4,000 అంటే అప్రాక్స్ గా చూసుకుంటే 85,000. 83,283. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. 83,000 ఒక చిన్న అమౌంట్ అయితే కాదు. ఒక కంపెనీలో 2-3 రోజులకి తీసుకునే సిఇఓస్ కానీ ఎవరు కూడా అంత అమౌంట్ తీసుకోరు. అంటే అవకాశం పెట్టాలి. ఇప్పుడు ఒకసారి జరిగింది మళ్ళీ జరుగుతుంది అనేది కాకుండా అవకాశం రెగ్యులర్ గా కానీ చేయగలిగితే, మన చేతిలో 2 పర్ఫెక్ట్ లీడర్స్ ఉండి వాళ్ళిద్దరికి బాబు నువ్వు ఇలా చేస్తే నా సైడ్ నేను ఏమైనా ఆఫర్ అంటే ఇవ్వగలను. ఇంత మంచి ఇన్కమ్ ని మనం ఎందుకు సార్ నెగ్లెక్ట్ చేయాలి? ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ అండి అప్పారావు గారు. ఫ్రెండ్స్ ఎవరైతే విన్నారో అందరికి కూడా థ్యాంక్ యూ. ఇంత మంచి ఇన్కమ్ ని చూడండి. ఇక్కడ స్కీమ్ లేదు, స్కామ్ లేదు. ప్రోడక్ట్ వచ్చింది, మళ్ళీ రిటైల్ అమ్మే ఛాన్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రొడక్ట్ కూడా మన దగ్గర ఉంది. అవును. అట్లీస్ట్ 18 ఇంటూ 4,000 రూపాయలు అంటే అరౌండ్ మార్జిన్, రిటైల్ మార్జిన్ అమ్మగలిగే ఉంటే ఒక 60,000 మనం ఆ ప్రోడక్ట్ నార్మల్ అవుతుంది. ఎంత మంచి ఇన్కమ్ ని మనం ఎంజాయ్ చేయాలి. రిటైల్ మార్జిన్ లేకపోతే ఇంకోట, మనం అవి కూడా థీమ్ తో మనం చేయగలిగితే ఇంకా బెటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఎవరైతే ఉన్నారో. దాంతో పాటు మనం లాస్ట్ మన రాజేష్ సిస్టర్ వెల్కమ్. మీ హ్యాపీనెస్ ని కూడా షేర్ చేసుకుంటే మీ అకౌంట్ ని కూడా నేను బయట నమస్తే పెడతాను. సార్. నమస్తే అండి అందరు. నాకు కోర్సెస్ చేయడం వల్ల కూడా నాకు న్యూట్రిషన్ కోర్స్ జాయిన్ చేయడం వల్ల బోనస్ అనేది కూడా వచ్చింది సార్. నాకు నియర్లీ 15, మీరు చెప్పారు కదా సార్ 15,000 వరకు వచ్చింది కదా. థ్యాంక్ యూ సార్. అవును, మీది అవును నిజమే. 15,000 ప్లస్ వచ్చింది. కంగ్రాచులేషన్ మేడం, థ్యాంక్ యూ. అంటే ఆ అవకాశం తీసుకున్నారు మీరు, తీసుకొని మీ ప్రయత్నాన్ని అయితే ఆపలేదు. దాంతో పాటు ఫాస్ట్ ట్రాక్స్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు. విత్ ఇన్ షార్ట్లీ ఆ ఫాస్ట్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసుకుని మీరు కూడా ఇంకా ఇంకా ఇన్కమ్స్ అయితే తీసుకోవాలి. వీక్లీ మాత్రం కంపల్సరీగా ఈ 15,000 అంటే తక్కువేం కాదు. ఇలా 15,000 చొప్పున తీసుకోగలిగితే వారానికి నెలకు 60,000. అట్లీస్ట్ ఒక 10,000 తీసుకున్నా సరే నెలకి 40,000. సరే చిన్నదేం కాదు, కానీ మనం అవకాశం తీసుకొని టైం తీసి మనం సేల్స్ మ్యాన్స్ కింద అవకాశం ఒక 20% ఉంచండి ప్రోడక్ట్ రిటైల్ సేల్ చేయడానికి. రిమైనింగ్ 80% ఎవరైనా, ఇప్పుడు నేనున్నాను, నాకు ఎంతమందో తెలియదు, నాలాంటి వాటిని నేను సేల్స్ మ్యాన్స్ గా తీసుకున్నారు. నువ్వు ప్రోడక్ట్ అమ్మిస్తే పంపించాను. ఇంకో పర్సన్ వచ్చి ఆ పర్సన్కి ఐడి ఇచ్చిన పర్సన్ ద్వారా ఎంత బిజినెస్ కోల్పోతామో మనకు తెలియదు. అందువల్ల మన సేల్స్ మ్యాన్స్ గా ఉండొద్దు. రిటైల్ గా ఒక 20% ఉంటూ రిమైనింగ్ 80% రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం, ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసే అవకాశం నాకు వచ్చింది, మీకు వచ్చే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో కూడా క్లాప్స్ తో మనం క్లోజ్ చేద్దాం. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు క్లాప్స్. థ్యాంక్ యూ.